అందరికీ శరణార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మొదలు పెద్ద వార్తలు చూడాలి కదా చలో పారి చంద్రాలు సారు బాటల రేవంతన్ సారు నెంబర్ 1 స్థానంలో రాసుకున్నాడు పేరు గరీబోళ్ళ ఇండ్ల మీదికి బుల్డోజర్లు పండుగ పూట రెచ్చిపోయిర్రు హైదరాబాద్లు కోర్టునే ఎదురిచ్చిండు రఘునందన్ సారు పెద్ద కోర్టుకు ఫిర్యాదైండ్రు జడ్జి గారు 31st దావత్కి జోరుగా సౌలతులు ఇష్టం వచ్చినంత తాగొచ్చు మందు బాబులు కొత్త సంవత్సరం నాడు ఉత్తమ అవార్డులు సర్కారోళ్లకు ప్రకటించిర్రు జనాలు మీరు 1వ నెంబర్ కుర్రాడు సినిమా చూసిరా గదేనుల్లా నువ్వు చూడు చూడకపో నేను చూస్తూనే ఉంటా మాట్లాడు ఆడకపో నేను ఆడుతూనే ఉంటా అని పాట ఉంటుంది చూడండి యాదికి రాలేదా సరే స్టూడెంట్ నెంబర్ 1 సినిమా చూసిరా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము అని పాట ఉంటుంది తెలియదా కూలీ నెంబర్ 1 సినిమా యాదుందా కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది అనే పాట ఉంటుంది అదేంది అన్ని నెంబర్ 1 సినిమాల గురించే చెప్తున్నా అని అనుకుంటున్నారా ఈ వార్త సుతం నెంబర్ 1 వార్తనే అందుకే చూడుర్రి ఆ నెంబర్ 1 వార్త ఏంటిదో 1 సారు ర్యాంకు 1 ఎంతమంది ఉన్నా సరే 1 నెంబర్ 1 అందరికంటే ముందు తొలి స్థానం నెంబర్ 1 స్థానం సాధించడంటే మామూలు విషయం కాదు క్లాసుల అటెండెన్స్ రిజిస్టర్లా రూల్ నెంబర్ 1 ఉంటేనే మస్తు మురుస్తారు ఈ స్కూళ్ళ పిల్లగాన్లు అసొంటిది దేశంలోనే నెంబర్ 1 స్థానం అంటే మామూలు ముచ్చట కాదు మరి రికార్డు సాధించడంటే ఉత్తమాట కాదు దానికి చాలా కష్టపడాలి ఏడాది సంధి అట్లా కష్టపడి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతన్ సారు నెంబర్ 1 స్థానం సంపాదించిండు దేశంలో ఉన్న ముఖ్యమంత్రులల్లా అందరికంటే ఎక్కువ కేసులున్న ముఖ్యమంత్రి మన రేవంతన్ సారే 1 కాదు 2 కాదు మొత్తం 89 కేసులున్నాయట సార్ మీద అందులో 72 కేసులు బాగా పెద్ద ఫిర్యాదులేనట ఈ లెక్కలన్నీ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నేషనల్ ఎలక్షన్ వాచ్ అనేటోళ్ళు బయట పెట్టిర్రు ఇప్పటి వరకు గిసొంటి రికార్డు ఎవల పేరు మీద లేదట అసొంటి సరికొత్త వినూత్నమైన విభిన్నమైన గ్రేట్ రికార్డు సాధించినందుకు దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ సారుకు శుభాకాంక్షలు చెప్తున్నారు నిజంగా చెప్పాలంటే ఇదొక్కటే కాదు సారు పేరు మీద ఇంకా చాలా రికార్డులు రాయొచ్చు ఓటుకు నోటు కేసుల పట్టపగలే దొరికిన సుతం అవ్వల్ దర్జాగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న రికార్డు సుత దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవ్వల పేరు మీద లేదు కావచ్చు 6 గ్యారంటీలని 420 హామీలను ఇచ్చి ఓట్లలో గెలిచి సీట్ల కూర్చొని ఇచ్చిన హామీలను మర్చిపోయిన రికార్డు సుత సారు పేరు మీదనే ఉంది దానికి సుత సారుకో అవార్డు ఇయ్యొచ్చు అన్నట్టు ఇంకో ముచ్చట సుత ఉంది అదేంటిదంటే రేవంతన్ సారోళ్ళ గురువు చంద్రాలు సారు సుతం రేవంతన్ సారు తోటి సమానంగా నెంబర్ 1 స్థానంలో నిలిచిండు దేశంలో ఉన్న ముఖ్యమంత్రులల్లా ఎక్కువ ఆస్తులు చంద్రాలు సార్కే ఉన్నాయట 938 కోట్ల ఆస్తులు సంపాదించిందట చంద్రాలు సారు అబ్బా దగ్గర 1000 కోట్లు అన్నట్టు ఒక దిక్కు గురువు గారేమో ఆస్తులు కూడా పెట్టి నెంబర్ 1 స్థానంలో నిలబడితే శిష్యుడేమో కేసులు సంపాదించి నెంబర్ 1 స్థానంలో నిలబడ్డాడు గురువు గారి అడుగు జాడలు దొరకబట్టుకొని మరి ఫాలోయింగ్ అవుతున్నాడు మన సీఎం రేవంతన్ సారు గురువుకు తగ్గ శిష్యుడు గురువును మించిన శిష్యుడు ఎవరన్నా ఉన్నారా అని ఎవరన్నా దేవలాడితే వాళ్లకు మన సీఎం రేవంతన్ సార్ను చూపిర్రి అంటున్నారు జనం ఈ ముచ్చట తెలిసినాక ఒవ్వలు ఊహించని పని చేసుట్లా రేవంతన్ సారు అందరికంటే ముంగటుంటాడులా అడగక ముందే అన్ని ఇచ్చుడు సుతం ఒక్క రేవంతన్ సార్ తోటే అవుతుంది ఇవాళ ఒక్కరోజు ఆగితే రేపే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కొత్త సంవత్సరం నాడు దోస్తులు ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకుంటారు కదా అట్లనే మన సీఎం రేవంతన్ సార్ సుతం కాజాగూడల గరీబోళ్లకు ఎన్నడూ మర్చిపోలేని కొత్త సంవత్సరం గిఫ్ట్లు ఇచ్చిండు అదేందో చూద్దాం పార్రి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సారు చేయికి ఎముకనే లేదు కావచ్చు. అందుకే అడిగినోళ్లకు అడగనోళ్లకు ఏది పడితే అది ఇస్తూనే ఉన్నాడు. గెలవంగానే రైతన్నలకు ఇస్తున్న రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చిండు. ఇక అమ్మలక్కలకు ఆడిబిడ్డలకైతే తులం బంగారం, కళ్యాణ లక్ష్మి చెక్కులు నెలకు 2500 ఇచ్చి వారి జీవితాలల్లా ఎక్కడ లేని సంతోషం నింపిండు. ఇక అవ్వాతాతలకైతే పింఛని 2000 నుంచి 4000 చేసి పెద్ద మనుషులకు మస్తు ఆసరైండు. ఇట్లా చెప్పుకుంటా పోతే చదువుకునే పిల్లగాండ్లు, నిరుద్యోగులు, ఆటో డ్రైవర్లు, గురుకుల టీచర్లు, గ్రూప్ 2 రాసేటోళ్ళు, డిఎస్సి రాసేటోళ్ళు మస్తు మందికి అడగక ముందే అన్ని ఇచ్చి మస్తు సంతోషం నింపిండు వాళ్ళ జీవితాలల్లా. వీళ్ళందరికీ ఇచ్చిండు కదా. ఇవాళ కొత్త సంవత్సరం పూట కాజాగూడల గుడిసెలల్లో ఉండే పేదోళ్లకు సుత అడగక ముందే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిండు సారు. ఇగో చూడుర్రి మీరే. అయ్యో గిదేంది, సీఎం రేవంత్ న్యూ ఇయర్ గిఫ్ట్ అంటే ఇల్లు గుడిసెనో ఇస్తున్నాడు అనుకున్నాం, లేదంటే ఏదన్నా ఉపాధికి దారి చూపించిండు కావచ్చు అనుకున్నాం. కానీ గిదేంది సారు, పండుగ పూట ఇట్లా గరీబోల ఇండ్లు కూలగొట్టిస్తున్నావు? ఓ రంగనాథం సారు, రేవంతన్ సార్ అంటే పండుగ పబ్బం తెలవకుండా రోజుకు 18 గంటలు పని సోయిలనే ఉండి అట్లా చెప్పిండు అనుకోర్రి. మీరన్న జరంతా సోంచాయించాలి కదా. పాపం గా చిన్నపిల్ల చూడుర్రి, ఆకలి అవుతున్నదట. వాళ్ళమ్మకు బువ్వ కావాలని ఎట్లా సైగలు చేస్తున్నదో చూడుర్రి. పిల్లగాన్లు ఉన్న కాడ జర సామాన్లన్నా సదురుకొనియాలే, వాళ్ళ బువ్వ గిన్నెలు గిలాసులు తీసుకొనియాలి కదా. మీరీ గింత అద్రగానం చేస్తున్నారేంది సారు? కొత్త సంవత్సరం పూట ఇండ్లు కూలగొట్టి వాళ్ళను రోడ్ల మీద పడేస్తే వాళ్ళ బతుకేందన్నట్టు పాపం. ఇప్పుడు మన చేతుల ఒక చెండు ఉన్నదనుకోండి, దాన్ని గట్టిగా గోడ కిసిరి కొట్టినాం, ఏమవుతుంది? మళ్ళీ వెనకకే వస్తుంది. ఏంది ఇదేమంతా సీరియస్ ముచ్చట అని ఇప్పుడు చెప్తున్నావు? గీ ముచ్చట నువ్వే చెప్పాలా? ఇక చిన్న పోరగాన్ని అడిగినా చెప్తారు అని నా దిక్కట్లా చూడకుర్రి. నేనేం చెప్పినా ఒక లెక్క ఉంటుంది. అచ్చంగా చెండు ముచ్చట లెక్కనే ఓ ముచ్చట ఉన్నది. పెద్దలు అంటారు కదా, మనం ఏం చేస్తే అదే మనకు తిరిగి మళ్ళీ వస్తుందని. గాసొంటి ముచ్చట అన్నట్టు. చూద్దాం పారి ఆ ముచ్చటేందో. ఎవరు చేసిన కర్మ తిరిగి తిరిగి ఆళ్ళకాడికే వస్తుంది అనేది అక్షరాల 100కి 100 వాళ్ళు నిజముల్లా. ఎంత తప్పించుకుందామని చూసినా మనం చేసిన కర్మ మన కాడికే వస్తుంది. ఇక అసలు ముచ్చటకొస్తే, అప్పట్లో సినిమా హీరో నాగార్జున సారుల ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిండు కదా రేవంతన్ సారు. గా పంచాయతీ కోర్టులా కేసు నడుస్తున్నది. ఆ ముచ్చట తెలిసి సుతం పువ్వు పార్టీ ఎంపీ రఘునందన్ రావు సారు అడ్డగొలిగా కామెంట్లు చేసిండు. కోర్టులో నడుస్తున్న ముచ్చట గురించి ఏది పడితే అది తెల్వక మాట్లాడిండేమో అనుకుందామంటే సారు సుత వకీల్ సాబేనాయే. నోరు తెరిస్తే తోసిపోకుండా లా పాయింట్లే మాట్లాడతాడు. అసొంటిది సారే కోర్టు చెప్పిన మాటను జవదాటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు పంచాది పెద్దగానే అయ్యేటట్టు కొడుతున్నది. ఎన్ కన్వెన్షన్ ముచ్చటల రఘునందన్ సారు మాట్లాడిన మాటల మీద హైకోర్టు జడ్జి సారు సుప్రీంకోర్టు పెద్ద జడ్జి సారుకు కారటు రాసిండు. గౌరవనీయులైన పెద్ద జడ్జి సారు తెలంగాణలో పువ్వు పార్టీ ఎంపీ ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన పంచాదిలా హైకోర్టుకు ఎదురు మళ్ళిండు. న్యాయ వ్యవస్థ మీదనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. జరిగిన సంగతేందో అరుసుకోర్రి అని హైకోర్టు జడ్జి సారు ఢిల్లీలో ఉన్న పెద్ద కోర్టు పెద్ద జడ్జి సారుకు కారటేసిండు. ఈ రఘునందన్ రావు సారు గిట్ల కోర్టులకెక్కుడు ఇదే మొదటిసారేం కాదు. నిజంగా చెప్పాలంటే సారు మీద కోర్టులకు సుతం మస్తు కోపం ఉన్నది. అన్ని తప్పుడు లెక్కలు చూపించి ఎలక్షన్ల పోటీకి నిలబడ్డని, కేసుల లెక్క తప్పు చెప్పి కోర్టును ఎలక్షన్ కమిషన్ ను తప్పుదారి పట్టించిందని కోర్టు గరమే ఉన్నది. అందుకే కావచ్చు అప్పట్లో బయటి దేశం పోనీకే పాస్పోర్ట్ రినివల్ కి దరఖాస్తు చేస్తుంటే దాన్ని పాస్పోర్ట్ ఆఫీసర్ కొట్టేసిండు. ఎలక్షన్ అఫిడవిట్ల చెప్పిన కేసుల లెక్క రెన్యువల్ కోసం ఇచ్చిన కాగితాల లిస్టులో ఉన్న కేసుల లెక్క సరిపోలేదట. అందుకే పాస్పోర్ట్ దరఖాస్తు కొట్టేసిరట.
నిజానికి సారు మీద 29 కేసులున్నాయి, కానీ సారేమో 25 కేసులే చూపించిండు దరఖాస్తుల. అప్పట్ల సారు మీద ఓ మహిళను ఖరాబ్ చేసిండని కేసుండే, అది దరఖాస్తుల రాసుడు మర్చిపోయిండేమో సారు, అందుకే లెక్క తక్కువ వచ్చింది కావచ్చు. గీ ముచ్చట ఎన్ కన్వెన్షన్ ముచ్చట అన్ని కలిపి హైకోర్టు జడ్జి సారు రాసిన కారట్ మీద పెద్ద కోర్టు పెద్ద జడ్జి సారు గిట్లా స్పందిస్తే సారుకు నెత్తిలా అచ్చింతలు తప్పేటట్టు లేవు పోర్రి. ఏమన్నలు మస్తు జోష్ మీద ఉన్నట్టున్నారుగా. 31 దావతి చాలా చేసిర్రా. ఎవరుకున్నా మీరుకుంటారా కానీ ఏ పండగ నాడైనా ఉపాసం ఉంటారేమో కానీ 31 నాడు మాత్రం ఎంత ఆగబట్టినా ఆగరు. అందుకే మీకోసం సర్కారు సుతం మంచి మంచి సౌలతులు ఏర్పాటు చేసింది. అవేంటియో తెలవాలంటే గీ వార్త చూడుర్రి. అన్ని నెలలల్లా 31 తారీఖు వస్తే పెద్దగా ఏం మజా ఉండదు గాని డిసెంబర్ నెలల 31 తారీఖు వచ్చిందంటే జనాలకు ఎక్కడ లేని ఊపు వస్తుంది పోర్రి. డిసెంబర్ 31 అనుకుంటా జోరుగా సుక్కేసి మస్తుగా మజా చేస్తారు. ఇవాళ అందరూ గదే పని మీద ఉన్నట్టున్నారు. డిసెంబర్ 31 జనవరి 1 అని 2 రోజులు పెద్ద పండగనే చేస్తారు. అందుకే తెలంగాణలో సర్కారు సీఎం రేవంత్ సారు సుతం మందుబాబుల కోసం ప్రత్యేకంగా సౌలతులు సుతం పెట్టిర్రు. మీరు ఏడ తాగుతారో తాగుర్రి, ఎంత తాగుతారో తాగుర్రి, ఏం తింటారో తినుర్రి, పెగ్గు మీద పెగ్గేసి సుక్క మీద సుక్క తాగి జరంత నిశ ఎక్కువైనా సరే మీరైతే తగ్గనే తగ్గకుర్రి. తాగిన కాడికే కార్లు పంపిస్తారట. 31 దావత్ అయిపోయి సోయి తప్పిందాక తాగినాక 9177624678 అనే నెంబర్కి ఫోన్ చేస్తే ఫ్రీగా క్యాబ్ వచ్చి మిమ్మల్ని మీ ఇంటికాడ దింపుతారట. తాగినోళ్లను ఇంటికాడ దింపనీకనే హైదరాబాద్లా మొత్తం 500 కార్లు 250 బైకులు పెట్టిరట. ఎంత పెద్ద మనసో ఇల్లది నిజంగా. మీకు మస్తు పుణ్యం దాక్తది పోన్రి. 31 నాడు బగ్గ దాగి బండ్లు నడిపి జనాల పానాలు పోకుండా గీ ఏర్పాటు చేసిరట. అంతేకాదు మెట్రో సుత అర్ధరాత్రి దాకా నడుస్తూనే ఉంటదట. దావత్ల మీరు కుత్కెల దాకా తాగి తిని ఇంటికి పోంగా క్యాబ్లా మెట్రోలా కక్కినా పర్వాలేదట. తెల్లారినాక ఆళ్ళే కడుక్కుంటారట. మీరు మాత్రం 31 దావత్ ఏం తక్కువ కాకుండా చేసుకోవాలని సర్కారే ఈ ఏర్పాటు చేసిందని చెప్తున్నారు. ఇది ఇట్లుంటే ఇయాల్టి నుంచి రేపటి దాకా ఫ్లైఓవర్ల మీద ఔటర్ రింగ్ రోడ్డు మీద బైకులకు ర్యాలీలకు అనుమతి లేదు. అసలు ఫ్లైఓవర్లే బంద్ చేస్తారట. పెద్ద పెద్ద డీజేలు పెట్టి ఫుల్ సౌండ్ పెట్టి పెట్టకుర్రి. పక్క పొంటి ఉన్నోళ్లకు సౌండ్ పడకపోతే లేనిపోని పంచాది. అసలుకే డీజేలకు పర్మిషన్ సుతం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో శాంతి భద్రతలు అట్లనే ఉన్నాయి. రాష్ట్రానికి హోంమంత్రే లేడు. పుసుక్కున 7 రోజులు ఆడ తాగి లొల్లులు పెట్టుకుంటే కంట్రోల్ చేసుడు కష్టమైతది. అసలుకే రోజులు బాగలేవు. అందుకే తాగినోళ్ళు తాగిన కాడనే బండుర్రి. పొద్దుగాల లేచి ఇంటికి పోర్రి. ఇక ఫ్రీ క్యాబులు మెట్రోలలో పోయేటోళ్ళు సుత జర పైలంగ పోరి. లేనిపోని తీట పంచాదులు కాగల్లా. అన్నట్టు అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. దావత్ మంచిగా చేసుకోర్రి. ఎక్కువ తక్కువ తాగి పానం ఖరాబ్ చేసుకోకుర్రి. అయిపోయినాయి 364 రోజులు అయిపోయినాయి. ఇవాళ ఒక్కరోజు ఆగితే 2024 అయిపోతుంది. మరి ఏడాది అయిపోయింది కానీ ఈ ఏడాదికి గుర్తుగా ఏదైనా నిషాన్ ఉండాలి కదా. 2024 సంవత్సరంలో కొత్తగా వచ్చిన సర్కార్లా ఎవరెవలకు ఏ అవార్డులు ఇస్తే మంచిగా ఉంటుందని మన ఛానల్ చూసే దోస్తులు కొన్ని అవార్డులు పంపిర్రు. అవేంటియో చూద్దాం పారి. సినిమాలోళ్లకు ఏడాది అవార్డులు ఇస్తారు కదా, అట్లనే జనాలు సుతం మన సర్కారుకు కొన్ని అవార్డులు ఇస్తే బాగుంటదని మనకు పంపిరుల్లా. ఆ అవార్డులు ఎవరెవలకు వచ్చినాయో చూద్దాం. ఉత్తమ మాట నిలబెట్టుకునే అవార్డు రేవంత్ రెడ్డి. అబ్బర బిడ్డ, ఏమన్నా అవార్డు ఇచ్చిండ్రా జనాలు. నిజంగా మీకు మొక్కొచ్చు. సారు నోట్లకెళ్ళి మాట వచ్చిందంటే దాన్ని నిలబెట్టుకునేదాకా నిద్ర సుతం పోడు. అందుకే మన సీఎం రేవంత్ సారుకు బొంబాటుగా సరిపోయే అవార్డు ఇచ్చిండ్రు. ఇక నెక్స్ట్ ఎవరో చూద్దాం.
ఉత్తమ మాటకారి అవార్డు కొండా సురేఖ. ఓర్ని అప్పట్ల సమంత పంచాదిలా లేనిపోని మాటలు మాట్లాడి పెద్ద పంచాదే పెట్టింది కొండక్క. గురుకులాలలా పిల్లలు అప్పలు తిని కక్కుకున్నారని మాట్లాడింది. మొన్నటికి మొన్న తిరుపతిల సుత లేని పంచాది మాట అని వచ్చింది. అందుకే కావచ్చు అక్కకు మాటకారి అవార్డు ఇచ్చిండ్రు. ఇక తర్వాత అవార్డు ఉత్తమ బాంబు పేల్చే అవార్డు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. వారెవ్వా, ఇదైతే వాజి పెంకనుల్లా సారు అప్పట్లో వేల్చిన బాంబులకు గీ అవార్డు కరెక్టు. అవుగాని ఓ పొంగులేటి సారు, నీ బాంబులు ఏం దాకా వచ్చినాయి, ఎప్పుడు వేలుస్తున్నావు? అవార్డు గిట్లా వచ్చింది, బాంబులే తుస్సుమన్నాయి అని అంటున్నారు జనాలు. ఇప్పుడు ఎవలకు అవార్డు చూద్దాం. ఉత్తమ నవ్విచ్చుడు అవార్డు పొన్నం ప్రభాకర్. నిజంగా ఈ ఏడాదిలా జనాలను జరంత నవ్విచ్చింది ఎవరన్నా ఉన్నారంటే మన పొన్నం సారే. ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు జనాలతోని మాట్లాడేటప్పుడు సారు చేసే యాక్షన్లకు చిన్నం నవ్వు రాదు. అందుకే సారుకు నవ్విచ్చుడు అవార్డు ఇచ్చిరు కావచ్చు. నెక్స్ట్ ఏ అవార్డో చూద్దాం. ఉత్తమ నడవడిక అవార్డు వీర్లపల్లి శంకరయ్య దానం నాగేందర్. ఈ అవార్డుకు వీళ్ళు తప్ప ఇంకెవ్వరు సూటుగారులా. ఎందుకో చెప్పే కంటే చూస్తేనే బెటర్. ఇప్పుడు అవార్డు అందుకోనికే ఎవరొస్తున్నారో చూద్దాం. ఉత్తమ మోస్ట్ టాలెంటెడ్ అవార్డు గోస్ టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ అవార్డులు ఇట్లా ఇయ్యాలని ఎవరు డిసైడ్ చేసిరో గాని మస్త్ అంటే మస్త్ డిసైడ్ చేసిరు పోరి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారుకు ఉన్న టాలెంట్ కు, సబ్జెక్టు కు, జ్ఞానానికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువనే. ఇక నెక్స్ట్ అవార్డు ఏంటిదంటే ఉత్తమ అబద్ధాలు చెప్పే అవార్డు భట్టి విక్రమార్క. అరే భట్టి సారు అబద్ధాలు చెప్పుట్ల అవార్డు కొట్టిందంటే గ్రేటే. చూస్తందుకు సైలెంట్ గానే ఉంటాడు గాని అబద్ధాలు చెప్పుట్ల అవార్డు కొట్టిందంటే బాగానే ముంగడికి పోయిండు. రైతు బంధు, రుణమాఫీ, ఇంద్రమ్మ ఇండ్లు ఇట్లా ఒకదానెనక ఒక అబద్ధం చెప్పిండు కాబట్టే సారుకు ఈ అవార్డు దక్కిందట అందరూ అనుకుంటున్నారు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఉత్తమ ఉత్త అవార్డు. ఉత్త అవార్డు ఏంది? ఏదైతే మనకేంది, జనాలు పంపిర్రు, మనం చదువుదాం. ఉత్తమ ఉత్త అవార్డు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓహో, సారు ఉత్తుత పనులు చెయ్యడు కాబట్టి, అసలు పనులే చెయ్యడు కాబట్టి, ఉత్తగానే ఉన్నా అంటే ఉన్నా అన్నట్టు ఉంటాడు కాబట్టి ఈ ఉత్తమ ఉత్త అవార్డు ఇచ్చిరు కావచ్చు. మీదికెళ్ళి సారు పేరు సుత ఉత్తమ్ కుమారేనాయే. అందుకే ఈ ఉత్త అవార్డే మంచిగా సూట్ అవుతుందని ఇచ్చిరు కావచ్చు. ఇవుల్లా ఈ సంవత్సరం ఉత్తమ అవార్డులు. ఇంతటితో ఈ ఉత్తమ అవార్డుల ఫంక్షన్ ముగిసినాయని ఉత్తగానే ప్రకటిస్తున్నాం. ధన్యవాదాలు. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్ న్యూస్ లైన్ తెలుగు. అవ్వర బిడ్డ, ఇవాళ వార్తలు ఖతర్నాకున్నాయి కదా. 31st దావత్తు, రేవంత్ సార్ #1 ర్యాంకు, కొత్త సంవత్సరం గిఫ్టు, ఉత్తమ అవార్డులు. రేపు ఇంకిన్ని జబర్దస్త్ వార్తలు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి, మర్చిపోకుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.